అరచేతిల దునియాని చూస్తున్న ఈ కాలంలో కూడా రోడ్డు మీద ఓ కోడిగుడ్డు నిమ్మకాయ ఇంత పసుపు కుంకుమ గానొస్తే చాలు మస్తు భయపడుతుంటారు చాలా మంది. అసొంటిది 2 వారాలనే ఊర్లో 5 మంది జీవించిందంటే ఎట్లుంటదిగా చెప్పేవసం కాదు అలా భయం. గందుకే గీడ ఊరు మొత్తం ఖాళీ చేసింది. మరి వాళ్ళు అట్లా ఎందుకు చేసిండ్రు ఏం కథో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. ఓష్ని నియంగానే ఊరు మొత్తం తాళాలేసుకొని పోయిర్రు కదా. అసలు ఇంతకు ఇది ఏ ఊళ్ళో జరిగింది, ఎందుకు ఇట్లా చేసిర్రు అని మీకు డౌట్ అనుమానాలు బాగానే వస్తున్నాయి కదా. సరే ఇక అసలు ముచ్చట ఏంటిదంటే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లె ఊరికి కీడు జోకిందట. కీడు జోకుట్లనే 15 రోజులనే 5గురు జీవిడిసిరని వాళ్ళ పంతులు చెప్పిండట. ఇక కీడు పోవాలంటే ఊరోళ్ళంతా పొద్దుగాల ఆకిలి ఉడవక ముందే పోయి ఊరవతల వంటలు వండుకొని అక్కడనే తిని చీకటైనాక ఇళ్లకు రావాలి. అటే ఇంకా 2 రోజులకు భూలక్ష్మి మహాలక్ష్మి పూజలు చేసి అమ్మవారి వ్రతం చేస్తే కీడు పోతుందని చెప్పిండట అయ్యగారు. దీంతోనే ఆ ఊళ్ళో ఉన్నోళ్ళంతా ఇళ్లకు తాళాలేసి మరి ఇట్లా వంటలకు పోయిర్రు అన్నట్టు. 1 నెలలా 5గురు చనిపోయిండ్రని మాకు అనుమానం, ఇట్లా ఎందుకు చచ్చిపోయారని అనుమానం వచ్చి అయ్యగారిని అడిగితే కొంచెం కీడొచ్చింది. ఒకరోజు ఇది ఊరు విడిచిపెట్టి పొద్దున ఊరు చల్లకుండా బయటకు రావాలి. బయటకు వచ్చి అన్నం వండుకొని తిని సాయంత్రం దాకుండి దీపాలు పెట్టినాక అంతా కడిగి బయటనే బారపోసి ఇంటికి రావాలి. ఇక బేస్తవారం నాడు భూలక్ష్మికి బట్టలు కట్టియాలి. పోషకతల్లి బట్టలు కట్టించి బోనాలు ఎత్తుకొని కొబ్బరికాయలు పట్టుకొని పోయి కొట్టాలి, మంచి జరుగుతుందని చెప్పినారు కదా. ఇక అయ్యగారు మాటలు పట్టుకొని ఇట్లా బయటకు వచ్చి వంటలు చేసుకొని తింటున్నారు అన్నట్టు. మరి ఊరికి నియంగానే కీడు జోకి 5గురు జీవిడిసిరో లేకుంటే వాళ్ళకి ఏమైనా పానం మంచిగా లేక జీవిడిసిరో తెలియదు గాని మొత్తానికైతే కీడు జోకిందని మాత్రం ఆ ఊరి జనాలంతా నమ్ముతున్నారట. దునియా ఎంత వేగంగా అభివృద్ధి చెందినా కొన్ని నమ్మకాలను మాత్రం ఎవరు కాదనలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఊళ్ళల్లా. మరిగా ఆడ ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా జీవిడిసిరు అనేది పోలీసులు పెద్ద అధికారులు తెలిసి జనాలకు అవగాహన కల్పియాలే. లేకుంటే ఇట్లనే లేనిపోని భయాలు పెట్టుకొని జనాలంతా పరేషాన్ అవుతారని అంటున్నారు. ఈ ముచ్చట తెలిసిన కొందరు ఇసొంటి మూఢనమ్మకాలను నమ్మనోళ్ళు.